ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నేను మీకే వేలాది వందనము కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనము. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనము. ఏలియనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనము. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాట నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 8-10 వచనాలలో యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినవి, తేనె కంటేను చుంటె తేనెదారుల కంటేను మధురమైనవి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలోనున్నది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించును, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టున్న గుణమును అక్షయాలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు తెలియజేస్తున్న తండ్రి. మీ ప్రభువా మీ ప్రేమను అభివృద్ధి పొంది నీకు మహిమకరంగా జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.